మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం నిత్యం సమాజంలో ఎన్నో సమస్యలు చూస్తుంటాం. కొంతమందిని చూడగానే అయ్యో పాపం అనిపిస్తుంది. కొంతమంది అనాథలుగా ఉంటారు. మరి కొంతమంది కొన్ని వ్యాధులతోటి ఎప్పుడు చనిపోతారో అర్థం కాని పరిస్థితుల ఆవేదన పూరితంగా ఉంటారు. లేపితే చాలు బతకడం ఎట్లయినా ట్రీట్మెంట్ అడ్డుపడి బతకదు. సో అలాంటి ఒక దీనగాథని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ కుమారులకు లేదంటే వారి సంతానానికి వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తులను ఇస్తుంటారు. కానీ కొంతమందికి తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆ యొక్క వంశ పారంపర్యమైన వ్యాధులు కావచ్చు, చిన్న చిన్న రోగాలు, రోగం అని కూడా అనుకోలేము, దానికి ఒక పేరు కూడా పెట్టలేము. కానీ అలాంటి సమస్యలతోటి సతమతం అవుతున్న ఒక వ్యక్తి, యువకుడు మార్కండేయ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నిజంగా కూడా చిన్న అమౌంట్ ఉంటే తన ట్రీట్మెంట్ పూర్తవుతుంది. తను కూడా అందరిలాగే జీవించాలి, అందరిలాగే వ్యాపారాలు చేసుకోవాలి, ఉద్యోగం చేయాలనే కోరికలు ఉన్నాయి. కానీ ఆరోగ్యం సహకరించట్లేదు, జీవోత్సవంలో పడున్నాడు. అసలు నిజంగా ఇతనికి వచ్చిన సమస్య ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమన్ టీవీ ద్వారా కొంత ఏదన్నా ఒక చేయుతనివ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. హలో మార్కండేయ, ఎట్లా ఉన్నావు? సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఆ వ్యక్తి ఇతనే మార్కండేయ, ఇతని పేరు. ఇతనికి తల్లిదండ్రులు లేరు, నా అనుకునేవారు ఎవరు కూడా లేరు. కానీ ఒక అరుదైన వ్యాధి, ఇది వ్యాధి కూడా దీనికంటే పేరేం లేదు, కేవలం తల్లిదండ్రుల నుంచి వచ్చిన కణుతులు, ఏవైతే గడ్డలు అంటాం మనం స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు. ఇలాంటి గడ్డలు అయ్యి ప్రస్తుతం ఈయన అంటే నడుముల నుంచి కిందికి నరాలు పనిచేయకుండా జీవోత్సవంలో పడున్నాడు. అసలు ఇది ఎట్లా వచ్చింది, ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాడు, ఇతని ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, అసలు ఏంటి అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి, ఎంత వయసు ఉంటుంది నీకు మార్కండేయ? 32 సంవత్సరాలు. 32. 32కే ఇట్లా అయిపోయినావు. అసలు ఏంది ప్రాబ్లం ఏంది? అంటే నాకు ట్యూమర్స్ అయ్యాయండి, కంతులయ్యండి. ట్యూమర్స్, కంతుల వల్ల ఫస్ట్ టైం నేను మంచిగా వెహికల్స్ నడుపుతాను, డ్రైవింగ్ చేసుకుంటాను, సొంతంగా బిజినెస్ చేసుకుంటాను. నిదానంగా చేతులు పట్టు పోతుంటే అసలు ఏందనేది కామ్నీలో చూపించుకున్నా. ఫస్ట్ చూపించుకున్న తర్వాత ప్రతి ఒక్క హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత నేను కామ్నీని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్లో చూసిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటే కంతులు ఉన్నాయని, ఆ కంతులు ఆపరేషన్ చేసుకుంటే తొందర రికవర్ అవుతుంది అని చెప్పి అప్పుడు మంచిగానే ఉండి నేను ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా జనాలకు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఏమంది, అసలు కంతులు ఎందుకు వచ్చినాయని నేను చూసుకున్న తర్వాత వంశపారకంగా నాకు కంతులు రావడం జరిగింది. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఉండేనా? మా అమ్మకి కంతులు ఉండే, మా అమ్మ వాళ్ళ నాన్నకు ఉండే. అలా కంతుల వాళ్ళని నాకు, మా అమ్మకేమో ఒకసారి ఇక్కడనే వచ్చింది, నాకేమో మొత్తం వచ్చేసింది, ఒళ్ళు మొత్తం వచ్చేసింది. వెన్నుపూస మధ్యలో వచ్చిన తర్వాత నేను తీయించుకున్నా, వెన్నుపూసకి ఇబ్బంది ఉందని చెప్పేసి ఆపరేషన్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ ఎప్పుడు గుర్తించినావు అసలు ఈ సమస్య? ఫస్ట్ అప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత. అంటే ఏ ఇయర్లో, నీ ఏజ్ ఎంత? 2011. 2011. అప్పుడు ఏం చేస్తుండే? నేను బియ్యం బండి నడిపిస్తుంటుంది, బియ్యం వ్యాపారం చేస్తుంటుంది. అప్పుడు మంచిగానే ఉన్నావా? నడవడం అన్ని బాగానే ఉండేనా? మంచిగానే. 2011 వరకు కూడా నేను లేచి తిరిగి 2011 వరకు. తర్వాత ఆపరేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్ అయిపోయాను. 2016 వరకు కూడా మంచిగానే ఉంది. మళ్ళీ అవే కంతులు ఉన్నాయని మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మొత్తం వీక్ అయిపోయాను. తర్వాత ట్రీట్మెంట్ లేదు, అమ్మ చనిపోవడం, నాన్న చనిపోవడం, కుటుంబం మొత్తం ఎవరు లేకుండా అయిపోయి ఇప్పుడు మొత్తం ఒక్కనే ఒంటరిగా. ఎంతమంది మీ తోడబుట్టిన వాళ్ళు? ఇద్దరు. వాళ్ళు ఉన్నారా? లేరండి, చనిపోయారు. వాళ్ళు చనిపోయారా? అందరు చనిపోయారు. అమ్మ లేదు, నాన్న లేడు, అన్న లేడు, తమ్ముడు లేడా? ఎవరు లేరన్న, ఒక్కనివే ఉన్నావు. ఎట్లా మరి నీ ట్రీట్మెంట్ ఇదంతా ఎట్లా చేస్తున్నావు అసలు? నా తెలివితో నేను ఉన్నా కానీ ఇంకా కొంచెం దాతల సాయంతో ఇప్పుడు ఉంటున్నా. ఏం చదువుకున్నావు? నేను 10th అయిపోయింది. 10th అయిపోయింది. బియ్యం వ్యాపారం చేస్తున్నావు. మంచిగానే ఉన్నాను అమ్మ. ఇది పడ్డా కాంచి మొత్తం. అంటే ఎప్పటి నుంచి ఇట్లా బెడ్? 2 సంవత్సరాల నుంచి మొత్తం బెడ్కే పరిమితమైంది. ఎవరైనా దాతలు సాయం చేస్తే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి.
కానీ నిన్ను పట్టించుకునే ఆలన పాలన ఎవరు లేరు ఇంకా. ఎవరు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. ఇంకా తెలిసిన అన్న వాళ్ళే నాకు అంతకుముందు చేసిన ఫ్రెండ్షిప్ ఆ పరిచయాలతోటే ఉంటాను. ఫ్రెండ్సే పరిచయాలతో అప్పుడున్న పరిచయాలతోటే ఉంటాను. అలా అయితే జనరల్గా ఇప్పుడు నువ్వు తినాలి తాగాలి మరి ఎట్లా వంట అది ఇంత ఎవరు చూస్తారు? వంట ఏంటంటే నా ఇంట ఒక తమ్ముని పెట్టుకున్నాను. ఆ తమ్ముని పెట్టుకొని ఉంటున్నా. ఆయన చూసుకుంటాడు. ఇట్లనే ఇక ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంతే. ఇక వేరే వాళ్ళు లేనప్పుడు జీవితం చచ్చిపోవాలి ఆయన అనిపిస్తుంది. ఎవరు లేరు ఉన్నంత వరకు ఏమనిపించదు. తర్వాతనే ఇబ్బంది అనిపిస్తుంది. పోనీ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తే సెట్? ఒక నెల ఫీజర్ చేయించుకుంటా, పైసలు ఉన్నాయని. మళ్ళీ తర్వాత వచ్చే మంత్ పైసలు ఉండవు, మళ్ళీ పండుకోవడం. ఫిజియోథెరపీ చేసినప్పుడు మంచిగా ఉంటుందా? అంటే ఎవరో ఒకరు సాయం చేస్తేనో లేదంటే ఎవరో హెల్ప్ చేస్తే నువ్వు ఒక నెల ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు లేవగలుగుతావు. ఒక 1 month చేయించుకున్న తర్వాత యాక్టివ్ అవుతుంటా. యాక్టివ్ అవుతావు, లేచి నడుస్తావా? మళ్ళీ డబ్బులు అయిపోతున్నాయి అని చెప్పేసి మళ్ళీ జీరో అయిపోతుంది. మళ్ళీ జీరో. పూర్తిగా దాతలు సాయం చేస్తారు కానీ ట్రీట్మెంట్ వరకు ఎవరు సాయం చేయలేకపోతున్నారు. అందరు నాయకులను కలిసిన, అందరిని వేడుకొని అందరు చేపిస్తా అన్నారు కానీ ఇంతవరకు ఎవరు చేపించలేదు. సరిగా మొత్తం పట్టించుకుంటే లేచి అందరిలాగానే నడుస్తు. డాక్టర్స్ కూడా అదే చెప్తారు, మొత్తం ట్రీట్మెంట్ తీసుకుంటే నడవలేసావు, మళ్ళీ ఆపేస్తున్నా కదా మధ్య. అంటే కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే నడుస్తావు, ఇబ్బంది లేదు. ఏముందా? ఎంత ఖర్చు అవుతుంది అంటారు? అట్లా 4-5 లక్షల వరకు అవుతుంది. 4-5 లక్షలు అయితే ట్రీట్మెంట్ అయిపోతుంది. ట్రీట్మెంట్ అయిపోతే నువ్వు యథావిధిగా అంటే నార్మల్ గా అందరిలాగా ఉండగలుగుతావు అని చెప్తున్నారు డాక్టర్. నాకు మొత్తం నడవకున్న అవసరం లేదన్నా, ఒక 1 షీట్ పట్టుకొని జనాల్లో తిరిగినా సార్ అక్కడ వరకు ఓకే. వీల్ చైర్ మీద పోతే బెడ్ మీదనే పండుకోవడం అంతే. లేచి తిరగాలని ఉంటుంది కానీ ఏం చేసాం. ఏమన్నా ఊర్లో ఏమన్నా బ్యాక్ సపోర్టు మా అమ్మ నాన్న సంపాదించింది ఉంటే చేసుకున్నాను, అది కూడా లేకుంటే లేదు కాబట్టి. ఏం లేదు, జీరో, ఏం లేదు కాబట్టి తెలిసిన అన్న వాళ్ళ సాయంతో గడుస్తుంది. ఎక్కడుంది దీని ట్రీట్మెంట్ మరి? ఎక్కడ చేస్తారు జనరల్గా? అంతటా ఆయుర్వేదంలో మంచిగా ఉందన్న ట్రీట్మెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ పోతే మళ్ళీ సర్జరీ చేయాలంటారు, సర్జరీ చేస్తే వీక్ అయిపోతుంది. ఆయుర్వేదంలో మంచి పట్టున్న ట్రీట్మెంట్ ఉంది. అంతటా వేయచ్చు, కేరళ వేయచ్చిన అంతటా వేయచ్చు ట్రీట్మెంట్ ఉంది. కానీ డబ్బులు లేక ఇబ్బంది పడుతుంది. ప్రతి సంవత్సరం ఇదే బాధ. ఎవరికన్నా చెప్పే ప్రయత్నం చేసినావు? ఆ లీడర్లకి, ఎమ్మెల్యేలకి, ఎవరన్నా? అందరినీ కలిసిన, ప్రతి ఒక్కరిని కలిసిన, అందరి మాటలు ఇచ్చి ఎవరు సాయం చేయలేదా? ఆ వీడియోలు చూస్తే మీరే అనుకుంటారన్నా. ఒక్కరిని ఖర్చు పెట్టుకొని పోయినా, హైదరాబాద్ పోయినా, క్యాంప్ ఆఫీసులు పోయినా, అన్ని ఆఫీసులు పోయినా మాట ఇవ్వడం వరకు ఎవరు సాయం. అది సో ఇప్పుడు ఒక 3-4 లక్షలు అయితే, 4-5 లక్షలు అయితే నీ ట్రీట్మెంట్ అయిపోతుంది. క్లియర్గా అయిపోతుంది అన్న. ఎవరన్నా పట్టించుకొని నాకు ట్రీట్మెంట్ చేపిస్తే వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటా, లేచి నడుస్తా. ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి చేపిస్తే, దాతలు ఎవరైనా నాకు సాయం చేస్తే తప్పకుండా లేచి నడుస్తా. ఎవరు చేసినా కొంచెం చేస్తున్నా, ఇంటి వరకు, నా వరకు, అక్కడ వరకే. నా ఖర్చు ఏముంటుంది? ఖర్చు ఉంటుంది కన్నా వీల్ చైర్లు ఉండాలి, ఎడికి పోవాలన్నా ఒకళ్ళు ఇద్దరిని తీసుకొని పోవాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది కానీ నాకున్న సమస్య డబ్బు లేకుంటే నా అలాంటి బయటికి వెళ్ళలేదు. ఏమొచ్చినా కొంచెం అవసరం. నాకున్న ట్రీట్మెంట్కి ఆటికిటికే సరిపోతుంది. 3 నెలల నుంచి బెడ్ మీదనే ఉంటుంది. 3 నెలల నుంచి కింద కూడా ట్రీట్మెంట్ చేయించుకోలేదు. ఓన్లీ డ్రెస్సింగ్ చేసుకొని ఏంటి కింద ఏమైంది? ఇన్ఫెక్షన్ అయిందా? ఇన్ఫెక్షన్ ఇంత లోతు పడ్డది. 3 నెలలు. అంటే ఎందుకని? కూర్చోనా ఎట్లా? కూర్చొని వీక్నెస్ అయిపోతున్నాను రోజుకి. కూర్చొని కరెక్ట్ దానికి కూడా ట్రీట్మెంట్ చేస్తే సెట్ అయితే మనం ఇంటికి డాక్టర్ రావాలన్నా 1000 రూపాయలు వస్తుంది రోజు.
తెలిసిన అన్న వాళ్ళ సాయంతో కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం కూర్చోలేస్తున్నాం. మన దాకా మొత్తం బెడ్ మీదనే అన్ని కావాలి కదా కరెక్ట్. పేషెంట్ ఫుడ్ అయినా పనులు పొలాలు తీసుకుంటేనే ఈ కాలంలో అది ఏం లేకుండా ఉండాలంటే ఉండలేము. సో ఇప్పుడు నీకు ఒక అంటే ట్రీట్మెంట్ చేపిస్తే చాలా తర్వాత నువ్వు ఏదో ఒక పని చేసుకొని బతుకుతా అంటావు. నేను అన్ని పనులు చేసినా. ఏమేం చేసేది? మోటార్ ఫీల్డ్ కాదు, ఇసుక బిజినెస్ చేసిన, ప్రతి ఒక్కటి మార్కెటింగ్ చేసి అంత తెలియదు. మార్కెటింగ్ కూడా చేస్తావు కానీ చాలా నా బతుకడు పెట్టాను. నా తెలితో ట్రీట్మెంట్ అడ్డుపడు ప్రతి ఒక్కదాన్ని. బాధపడకు మార్కండయ్య, నీకు సుమన్ టీవీ ఏదో ఒక సాయం నీకు చేసే ప్రయత్నం చేస్తాం. ఈ వ్యక్తి బాధ ఏంటంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఈ కణుతుల కారణంగా నడుము నుంచి కిందికి మొత్తం నరాలు కూడా చచ్చిపడిపోయినాయి. అయితే ట్రీట్మెంట్ లేదా అంటే ట్రీట్మెంట్ ఉంది. ఆయుర్వేదంలో ఈయనకు ఒక నెల రోజులు బాడీ మసాజ్ చేస్తే, ఫిజియోథెరపీ చేస్తే లేచి నడవడం, వీల్ చైర్ అంటే స్టాండ్ పట్టుకొని నడవడం అలాంటివి చేస్తున్నాడు. అయితే నేను అన్ని పనులు చేసినా, నేను మోటార్ ఫీల్డ్లో ఉన్నా, ఇసుక వ్యాపారం చేసిన, బియ్యం వ్యాపారం చేసిన, మార్కెటింగ్ చేస్తా, ఏదైనా నాకు టాలెంట్ ఉంది కానీ బతకాలని ఆశ ఉంది కానీ బతుకుదామంటే ఈయన పరిస్థితి బాగలేదు. నా నరాలు చచ్చిపడిపోయినాయి. కేవలం ఒక 4-5 లక్షలే ట్రీట్మెంట్ ఖర్చు అవుతాయి. నాకు ఎవరైనా మానవత్వం ఉన్న వాళ్ళు ముందుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తే నేను అందరిలాగే ఎవరి మీద ఆధారపడకుండా నేను ఇంకొకరికి ఆసరవుతా, ఇంకొకరికి చేయుతనిచ్చి నేను బతికే పరిస్థితి నాది. కానీ ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి కారణంగా ఇట్లా ఉన్నా ఎవరన్నా మానవతావాదులు ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకుంటుండు. సో ఇట్లాంటి వాళ్లకు సాయం చేయడానికి ఎంతోమంది ఉన్నారు కానీ ఈ సమస్యను వెలికి తీయడం కోసం సుమన్ టీవీ ప్రయత్నం చేస్తుంది. నిజంగా కూడా ఎంతోమంది మార్కండయ్య, ఎంతోమందికి సుమన్ టీవీ సాయం చేసింది. నీ దగ్గరికి కూడా సాయం వస్తుంది. నువ్వు నీ పని నువ్వు చేసుకోగలుగుతా, నేను ఇంకొకరికి ఉపాధి కల్పిస్తా, నేను సంపాదించుకొని నేను జీవిస్తా అనే నీ కాన్ఫిడెన్స్ ఉంది చూడు. సో అది అట్లానే ఉంచు. ఎంత ముందుకు ఇచ్చిన అందరు పని కూడా చూపించిన, పని కూడా కల్పించిన, ఎంతో మంది డ్రైవర్లను చేసిన, ఎంతో మంది డ్రైవర్లను కూడా చేసినావు. అందరికి నేను చేసిన ఏంటంటే అందరికి కొంచెం ఉపాధి చూపిస్తాను. ఇచ్చిన కూడా ఎంతో మంది డ్రైవర్లను తయారు చేసిన. సో నిజంగా కూడా మంచిగా ఉన్నప్పుడు ఎన్నో చేసినా, ఎంతో మందికి డ్రైవింగ్ నేర్పించిన, ఉపాధి కల్పించిన అని కూడా చెప్తున్నాడు. రేపు లేస్తే మళ్ళీ ఏదో ఒక పని చేసుకొని బతుకుతాన్నా, నాకు ఈ ట్రీట్మెంట్ మొత్తం కనుక చేపిస్తే చాలామంది ఫ్రెండ్స్ పరిచయస్తులే నాకు నాలన పాలన చూస్తున్నారు. అప్పుడప్పుడు అంతో కొంత సాయం చేస్తే 1 నెల ఫిజియోథెరపీ చేసుకుంటే ఒక 2 నెలలు మంచిగా ఉంటాడట. మళ్ళీ తిరిగి ఆ ట్రీట్మెంట్ ఆగిపోవడం వల్ల మళ్ళీ నరాలన్నీ వీక్ అయిపోయి కేవలం బెడ్కే పరిమితం అవుతుండు. కింద ఇన్ఫెక్షన్ అయ్యి పెద్ద హోల్ కూడా అయిపోయింది. దానికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా పైసలు లేని పరిస్థితి ఉంది. కానీ నేను ఎవరి మీద ఆధారపడనన్నా, నాకు ఒక జీవితాన్ని కల్పించండి అని వేడుకుంటున్నాడు. నిజంగా మార్కండయ్య లాంటి వారికి సాయం చేస్తానికి ఎంతోమంది ఉన్నారు. నీకు ఖచ్చితంగా ఎక్కడి నుంచో ఒక నుంచి సాయం అయితే వస్తుంది మార్కండయ్య. నువ్వు అదే ధైర్యంతో ఉండు, నీకు ఏదో ఒక రూపంగా సాయం అయితే అందుద్ది. సో సుమన్ టీవీ ద్వారా కూడా ఇలాంటి వారిని ఆదుకునేందుకే అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. సుమన్ టీవీ కార్యక్రమాలకు ఎంతోమంది దాతలు ముందుకొచ్చి చూస్తున్నాం. మనము నకరేకల్లో ఒక హాస్టల్ విద్యార్థి స్టోరీని మనం ప్రజెంట్ చేసినప్పుడు అమెరికా నుంచి వచ్చి అడాప్ట్ చేసుకున్న పరిస్థితి. సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే సుమన్ టీవీకి ఎంతోమంది కితాబులు అందినాయి. సో ఇలాంటి వారిని కూడా ఆదుకోవాలనే ఒక చిన్న ప్రయత్నమే ఇది. సో ఇట్లాంటి మార్కండయ్య లాంటి వాళ్ళు అంటే చెప్పుకోవడానికి అది పెద్ద రోగం కాదు, తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఒక చిన్న సమస్య. ఆ సమస్యకు ట్రీట్మెంట్ చేయించుకోలేక, డబ్బులు లేక తల్లిదండ్రులు చనిపోవడం, అన్న తమ్ముడు చనిపోవడం, ఒక్కడే ఒంటరిగా ఉండు. సో ఒక 3-4 లక్షలు అయితే మొత్తం ట్రీట్మెంట్ అయిపోతే నేను మళ్ళా మోటార్ ఫీల్డ్లోకో లేదంటే చిన్న ఉద్యోగం చేస్తున్న జీవనం సాగిస్తా అని చెప్తున్న పరిస్థితి ఉంది. సో అయితే నువ్వు అంతకుముందు ఎవరెవరిని కలిసినావు నాయకులను? తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేటీఆర్ సార్ని కూడా కలిసిన. కేటీఆర్ సార్ నీకు ఎక్కడైనా నీకు ట్రీట్మెంట్ చేపిస్తాను మాట ఇవ్వడం జరిగింది. రాజకీయ నాయకులను కలవడమే,
ఇంతవరకు ఎవరు చెప్పి మునుగోడు పర్యటనలో కేటీఆర్ గారిని కలిసిన చాలా వివరంగా చెప్పారు. నీకు చేపిస్తానికి నీకు నేనున్నా అందగా అని. ఇక్కడ ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఎల్ఓసి పెట్టుకున్న ట్రీట్మెంట్ కోసం అప్పుడు ఎల్ఓసి రిజెక్ట్ అయిపోయి చేద్దాం అనే వరకు గవర్నమెంట్ అయ్యి. సో నిజంగా ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు రాజకీయ నాయకులను వాళ్ళని వీళ్ళని చాలా మందిని కలుస్తుంటారు. సో మనం మార్కండేయ కూడా మాజీ మంత్రి కేటీఆర్ని కావచ్చు, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని కావచ్చు, ప్రస్తుతం ఉన్న మంత్రి కోమటిరెడ్డిని కావచ్చు, ఇట్లా పదుల సంఖ్యల నాయకులను కలిసినప్పటికీ కూడా ఏ ఒక్కరు నీకెందుకు ట్రీట్మెంట్ మొత్తం నేనే చేపిస్తా, మేము చూసుకుంటాం అని చెప్పి హామీ ఇచ్చి కూడా ఎవ్వరు పట్టించుకోలే. సో రాజకీయ నాయకులను నమ్ముకోవటం ఒకంతకు కొంత పని ఆలస్యం అయిందనే చెప్పుకోడు. కానీ మానవతావాదులు ఎవరైనా స్పందిస్తే ఇలాంటి మార్కండేయకు ఒక నూతన కొత్త జీవితాన్ని ఇచ్చిన వారం అవుతాం. మానవతావాదులు ముందుకు రావాలని సుమన్ టీవీ చేస్తున్న ప్రయత్నం ఇది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ నుంచి. ఇప్పటివరకు నాకున్న స్నేహితులు, నాకున్న పరిచయాలతో వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సాయంతో బతకగలుగుతున్నాను. మా జిల్లా మంత్రి వెంకరెడ్డి గారిని నేను ఒక 6-7 సార్లు కలవడం జరిగింది. సార్ ఎప్పుడు పోయినా బిజీగా ఉండడం వల్ల నాకు సార్ కూడా ఆదుకుంటా అని చెప్పింది. దయచేసి ఈ సుమన్ టీవీ ద్వారా సారు నన్ను చూసి, నా యొక్క బాధ చూసి నాకు సహాయం చేయవలసిందిగా ట్రీట్మెంట్కి కోరుచున్నాను. సార్ బతకడం ఎట్లయినా ట్రీట్మెంట్ అడ్డుపడుతుంది.